చాలా కత్తి మీద సామాన్లు వేణుగారు చక్కగా చేశారు, చాలా స్మూత్ గా చేశారు. రాష్ట్రం మొత్తం కూడా స్మూత్ గా చేశారు. దీనికి సంబంధించిన ఏదన్నా మెడల్ ఇవ్వాలంటే అది మీకే నెంబర్ 1 గా ఇవ్వాలి. ఒక ధ్రువతార పుట్టుకతోనే కొద్ది కన్ను ప్రాబ్లం ఉన్న కట్టా సింహాచలం అన్న కురవాడు ఐఏఎస్ కలెక్టర్ అయ్యాడు. అతను ఇంటర్వ్యూ చూసే ఉంటారు. రాజు పక్కన ఊరు, పుట్టుకతోనే కళ్ళు లేకపోయినా పట్టుదలగా ఐఏఎస్ పరీక్ష రాసి అతను రాస్తారు. ఉదాహరణ చెప్తాను. మామూలుగా చదవడం అంటే మనం లైట్ వేసుకుని పుస్తకం తీసి ఫ్యాన్ వేసుకుని ఎదురు వదిలి చదువుకుంటా ఉంటాం. చదువుకుని పరీక్షలకు వెళ్ళి రాస్తాం, పరీక్షలో తెలియకపోవడం. కానీ కట్టా సింహాచలం శక్తిపరిచి కమ్యూనిటీ సంబంధించిన బ్యాక్వర్డ్ క్లాస్ చాలా నిరుపేద కుటుంబం నుంచి ఎంతో కష్టపడి శ్రమపడి ఐఏఎస్ కలెక్టర్ అయ్యి విజయనగరంలో సబ్ కలెక్టర్ ఉన్నాడంటే అందరికీ మన గర్వకారణం. సో బీసీ వెల్ఫేర్ మంత్రి గారిని సభాముఖంగా నేను కోరేది ఏమిటంటే, అటువంటి మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉన్నారు సార్. బీసీస్ లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు మీరు వెలికి తీసి పట్టుకుని పుట్టలో పాములు పట్టి లాగినట్టుగా పాములు పట్టుకున్న కూడా మీ కార్పొరేషన్ లో ఉన్నారు. మీ దగ్గర టాలెంట్ అందరూ దగ్గర ఉన్నారు. వృత్తి పనులు చేసుకొని చేతితో నైపుణ్యత ప్రదర్శించే ప్రతి ఒక్కరు కూడా బీసీ ఉదాహరణ ఉన్నారు. మీరు ఏ మాత్రం లిఫ్ట్ ఇచ్చారంటే ఒక్కొక్కరు ఒక గోల్డ్ డైమండ్ గా వస్తారు. దయచేసి ఆ దృష్టి సాధించండి. చాలా టాలెంట్ ఉంది బీసీస్ లో, చాలా టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ పట్టుకుని జగన్ గారు మీరు ఏం చెప్పినా వెంటనే ఎస్ అన్నా అంటారు అంతే తప్ప ప్రసక్తి లేదు. అది అక్షయ పాత్ర. జగన్ అన్నది అక్షయ పాత్ర. మీరు ఎంత అడిగినా అంత ఇస్తూనే ఉంటారు. మీరు అడుగుతూనే ఉండాలి. మీరు అడుగుతూనే ఉండండి, ఆయన ఇస్తూనే ఉంటాడు. మన ఆంధ్ర బీసీస్ అందరూ 3 పువ్వులు 6 కాయలాగా ఉండాలని మన దానికి వీళ్ళన్న ఒక డైరెక్టర్ గా, ఒక ఎడిటర్ గా, ప్రొడ్యూసర్ జగన్ గారు లేదు ఉండి ఆయన పడ్డ కష్టాలు ఏమి కష్టాలు సార్, అది మనుషుల వల్ల కాదు సార్. అది మనుషుల వల్ల కాదు. 3,648 కిలోమీటర్లు నేను కాపవరం నుంచి వెళ్ళొచ్చినప్పుడు ఈ ఉండగా మనం చూడండి, ఆయన 314 రోజుల్లో 3,648 కిలోమీటర్లు సునాయాసంగా మన కోసం నడిచారు. ఆయన ఆయన కోసం కాదు, నడిచింది మన కోసం అన్న విషయం ఇప్పుడు తెలుస్తున్నారు. పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో మీకు తెలీదు. మీరు మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ వాకింగ్ లేక టైం ఉండి వేస్ట్ చేస్తున్నారని చెప్పి అటు పక్కన పార్టీ వాళ్ళు చాలా మంది విమర్శిస్తే కష్టపడుతున్న ఏకైక ఒక వ్యక్తి గాని, ఒక శక్తి గాని ఇండియాలో ఉన్నారంటే అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కష్ట పథకాన్ని చెప్పగలరు. చేస్తున్న పథకాలు చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది. ఎంత ముచ్చటగా ఉంటుందంటే చిన్న ఉదాహరణ చెప్తాను. చాలా మీరందరూ తెలుసు, నాకన్నా మీ వాళ్ళు తెలుసు. చిన్న ఉదాహరణ, ఆ మత్స్యకారుల కార్పొరేషన్ దానికి, ఆ కార్పొరేషన్ చైర్మన్ కి 2019 ఎలక్షన్ అంటే 2018 నవంబర్లో ఇచ్చారు. ఆయన ఆఫీస్ ఎక్కడ, ఆ కారు ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి కనుకలోగా ఎలక్షన్లు వచ్చాయి. ఆయన ఇక్కడికి విచ్చేసినటువంటి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగినటువంటి వ్యక్తులు, రాజకీయ రంగాన్ని సేవా రంగంగా ఎంచుకుని అధికారంతో మాకు సంబంధం లేదు, ప్రజలకు సేవ చేస్తామని నాడు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి సుమారు 10 సంవత్సరాల కాలం పెద్దలు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి వెంట విన్నట్టుండి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి యజ్ఞంలోనూ, యాగంలోనూ, తపస్సులోనూ భాగస్వామిని ఈ రాష్ట్రంలో పేదవాడి జీవితానికి ఒక భద్రత,
పేదరికం నాకు శాపం కాదు, దాన్ని పోగొట్టేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి వరం ఇచ్చేటువంటి ఒక దేవుడు వస్తున్నాడు, వచ్చాడు. దేవుడు రావడానికి కారణం ఆ దేవుడిని తెచ్చారు ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేటువంటి మాట ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. ఏమిటి ప్రజా సంకల్ప యాత్ర? ఎందుకు ఆయన ప్రారంభించాడు? ఒక్కసారి మనం మననం చేసుకోవాలి. ఇప్పుడే పెద్దలు రవీంద్ర గారు చెప్పారు, ఆయన సుదీర్ఘ అనుభవంతో. ఇది మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో ప్రజలు వారికి కావలసినటువంటి పాలకులను ఎన్నుకుంటారు. ఎన్నికల సందర్భంలో పాలకులు కొన్ని వాగ్దానాలు చేస్తారు. ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలుపరచడమే ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ 2014లో ఈ రాష్ట్రాన్ని రెండుగా విడదీసినటువంటి సందర్భం, ఈ రాష్ట్ర ప్రజలను రెండుగా విడదీసినటువంటి సందర్భంలో నాడు నేటి ప్రతిపక్ష నేత, నాడు కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఏమైందమ్మా అంటాను, ఏమార్చాడంటాను, తన మాటలతో జగన్మోహన్ రెడ్డి గారు వయసు తక్కువ, నాకు అనుభవం ఎక్కువ, నాకు ఓటు వేస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారన్నాడు. ప్రజలు నమ్మారు, ఓటు వేశారు. ఆయన అధికారంలోకి వచ్చాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 67 సీట్లు వచ్చాయి. 67 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన్ని పనిచేయడం కోసం స్వీకరించాడు ప్రతిపక్ష పాత్ర జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా అమలు చేయాలని ఆలోచన ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను రక్షించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాన్ని విడిచిపెట్టి తన స్వప్రయోజనానికి తన అధికారాన్ని వాడుకున్నాడు. కారణం మనందరికీ తెలుసు. ఈ రాష్ట్రాన్ని విడదీసిన సందర్భంలో మన రాష్ట్రానికి రాజధాని ఉమ్మడిగా 10 సంవత్సరాల కాలం హైదరాబాద్ ఉంది. ఆయన అత్యాశ ఓటుకు నోటు కేసు కోసం దొరికిపోయి రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేసాడు. మోసగించాడు. రైతులకు 87,000 కోట్లు రుణాలుంటే మొత్తం మాఫీ చేస్తానని, అక్కడారా చెల్లెల్లారా మీరు అప్పులు తీసుకుంటే పూర్తిగా మీకు రుణమాఫీ చేస్తారని చెప్పాడా లేదా? ఇక్కడ ఉన్నటువంటి అమ్మలు చెప్పాలి. చెప్పాడా లేదమ్మా? మాట్లాడరే, మర్చిపోయారా? లేదు. అప్పటిదాకా మీ బ్యాంకుల్లో పరపతి పెంచుకున్నారు మీరందరూ. రారు రాజశేఖర రెడ్డి గారు మానసపత్రిక అయినటువంటి భావన వడ్డీ రుణాలు చాలా విషయాలు ఉన్నాయి. ఆ సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో ఆయన అడిగాడు, ప్రజాస్వామ్యానికి దేవాలయం శాసనసభ అయితే ప్రజా సమస్యలు అంటే మనం ప్రజల కోరికలు ఏదైతే ఉన్నాయో విన్నటువంటి రాజకీయ నాయకులు ఆ సభలో ప్రస్తావన చేస్తే వాటిని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకుంటాయి. అటువంటి సభలో ప్రస్తావన చేసే సమయంలో చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి మంత్రుల చేత, శాసనసభ్యుల చేత ప్రజాస్వామ్య విలువలకి ఎక్కడా కూడా ఆస్కారం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు, దాడులు చేయించేటువంటి కార్యక్రమం చేశాడు. మనకు తెలుసు, ఒక ఆడపిల్ల రోజమ్మ శాసనసభలో జరుగుతున్నటువంటి తప్పిదాలు అడిగితే సంవత్సర కాలం డిబార్ చేసేశారు. అంటే శాసనసభని సస్పెండ్ చేసేశారు. ఇలా 1 కాదు 2 కాదు 100 ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆగడాలు ఎక్కడి వరకు వచ్చాయంటే 67 మంది శాసనసభ్యులు గెలిస్తే 27 మందినే శాసనసభ్యుల్ని కొనుగోలు చేసేశాడు. కొనుగోలు చేసి మనకు రాజ్యాంగం మీద మనం అందరం కూడా ఆధారపడి జీవిస్తున్నాం. అటువంటి రాజ్యాంగానికి ఉన్నటువంటి విలువలను కాపాడకుండా నలుగురిని మంత్రులుగా చేసి రాజ్యాంగ విలువలను తొంగలోకి తొక్కేశాడు. ఆ రోజు ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఇటువంటి రాక్షస ప్రభుత్వాన్ని, ఈ రాక్షసత్వాన్ని చూపించేటువంటి పాలకుల్ని మనం ఏ విధంగా గద్దెదించాలి? దానికి వరమిచ్చేది ఎవరు వరమిస్తారంటే ఓటు అనేటువంటి ఆయుధం. దాన్ని ఇప్పుడే చెప్పారు, బుల్లెట్ లేకుండా బ్యాలెట్ తోటి ప్రపంచాన్ని మార్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని మన రవీంద్ర గారు చెప్పిన మాట ఉంది కదా, గన్నక్కర్లా మాటలతో చూశాడు. ఎవరు వరమిస్తారంటే ప్రజలు అనుకున్నాడు. ప్రజల కోసం ఒక తపస్సు ప్రారంభించాడు 3 సంవత్సరాల క్రితం.
ఇడుపులపాయలో మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్లు ఒక తపస్సు మాదిరిగా పాదయాత్ర 14 మాసాలు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు. ఈ 14 మాసాలు అలాగా పాదయాత్ర చేసే సమయంలో ఆయన దుమ్ము లేదు, ధూళి లేదు, ఎండ లేదు, వాన లేదు, రాయి లేదు, రప్పలేదు. తన సంకల్పం ఒక్కటే, ప్రజలకు సేవ చేయాలి. సేవ చేయాలంటే వరమిచ్చే దేవుళ్ళు ఎవరు? ప్రజలే కనుక ప్రజల దగ్గరికి వచ్చాడు 3 సంవత్సరాల క్రితం పాదయాత్ర ద్వారా అనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆయన తపస్సుని మీరు మెచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు తపస్సులో ఉన్నటువంటి చిత్తశుద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తపస్సులో ఉన్నటువంటి ఆ ప్రజా సంకల్పం మెచ్చి మీరందరూ ఓట్లు వేశారు. అందుకే 151 సీట్లు, సుమారుగా 85% సీట్లతోటి 151 సీట్లు ఇచ్చి 51% ఓట్లు వేసి ప్రజాస్వామ్య చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి ప్రజలందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. మీరిచ్చారు. అందుకే అంటాను, 5 సంవత్సరాలకు ఒక రోజు వరమిచ్చే దేవుడు ఎవరంటే ఓటరే. నిత్యము మేమందరం కూడా భక్తులమే, మిమ్మల్ని ఆరాధించేటువంటి భక్తులం. దేవాలయంలో దేవుణ్ణి పెడతారు, లేదా చర్చిలో మనం క్రీస్తుని పెడుతున్నాం, మనం ఆరాధిస్తున్నాం. ఆరాధిస్తే ఆయన వరమిస్తున్నాడు. ఆ ఆరాధించే దేవుడు జగన్మోహన్ రెడ్డి రూపంలో ఎలాంటి వరాలు ఇచ్చాడు? ఇక్కడ ఏ తల్లైనా ఆలోచించిందా, నా పిల్లల్ని బడికి పంపితే నాకు డబ్బులు వస్తాయని? అమ్మఒడి వచ్చినటువంటి తల్లులు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండ్రా. అమ్మఒడి వచ్చింది. ఇక్కడ చాలా మంది కాపు సోదరీమణులు ఉన్నారు. 45 సంవత్సరాల వయసు వచ్చి 60 సంవత్సరాల మధ్యలో ఉంటే ఏ కాపు సోదరీమణికైనా ప్రభుత్వం నుంచి పైసా గతంలో వచ్చిందా? కాపు నేస్తూ వచ్చినటువంటి అక్కడారా నేనే నొక్కాను మొన్న రెండోసారి కాపు నేస్తం సుమారుగా 500 కోట్ల రూపాయలు కాపు సోదరీమణుల కోసం 500 కోట్ల రూపాయలు కాపు నేస్తం ద్వారా పంచినటువంటి పరిస్థితుల్ని చూసి ఆశ్చర్యపోతా ఉంది వారి సమాజం అనేటువంటి మాట సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ కాపు నేస్తం అని నొక్కినప్పుడు నేను ఆ బటన్ ఆన్ చేసేటప్పుడు చూశాను రవీంద్ర గారు. అంతకుముందు 2,41,000 మందికి ఇచ్చారు. కామన్ గా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అయితే ఒక పథకాన్ని ప్రవేశపెట్టి అందులో కోతలు ఎలాగ ఏలో చూస్తాడు. అందుకే నేను అన్నాను 87,000 కోట్ల అప్పు రైతులకు ఉంటే దాన్ని కోతయ్య కమిటీ, కోటయ్య కాదు అతను కోతయ్య, ఆ కోతయ్య కమిటీ వేసి 25,000 కోట్లకి తగ్గించి 17,000 ఇచ్చి కోతయ్య కమిటీలు చేశాడు. కానీ వాళ్ళ జగనన్న మీకు కాపు నేస్తం వేశాడు 2,41,000 మందికే ఆ రోజు వచ్చింది. అప్పుడు ఆయన ఆలోచించాడు, కొంతమంది ఎవరైనా మిగిలిపోయారేమో ఆలోచించి అక్కడారా మీరందరూ మళ్ళీ చూడండి, మీకు అర్హత ఉంటే నేను ఇస్తాను, ఒక నెల టైం ఇచ్చాడు. నెల టైం ఇస్తే ఎంతమంది వచ్చారో తెలుసమ్మా? 95,637 మంది వచ్చారు. 95,637 మందికి 145 కోట్ల రూపాయలు ఆ రోజు ఈ శాఖకు మంత్రిగా. ఇక్కడ అదృష్టం ఏంటంటే మనకు కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. అది పోయి ఇవాళ కాపు నేస్తం కూడా ఆ కాపు సోదరీమణులకు డబ్బు ఇచ్చేటువంటి ఒక బలహీన వర్గాల శాఖను నాకు అప్పచెప్పాడు. అబ్బా, ఎంతకంటే అదృష్టం ఉంటుంది ఇవాళ వెలలో ఉన్నటువంటి సోదరీమణులు. అట్లా ఆలోచించాడు ఆయన కోత. ఈయన ఎవరికి అర్హత ఉంది, వాడిని ఎలా ఎత్తికి పట్టుకోవాలా, ఎక్కడైనా దాక్కున్నాడా పేదవాడు, అయ్యో నేనిచ్చే వరవాడికి అందకపోతే ఎలా అని ఆలోచించి మనల్ని వెతికి పట్టుకోవడానికి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసేసాడు. ఎవరాళ్ళు? వాలంటీర్లు. చూడండి, అది కదా సేవ అంటే. అది కంటే రండి వీర్రాజు గారు, ఆకుల వీర్రాజు గారు మన రాజమండ్రి కోఆర్డినేటర్ గారు. అయినా వెలికి తీత మనిషి అంటే అర్హత ఉన్న వాడిని వెలికి పట్టుకుని నీకు అందించడం అజమ్మా హృదయం అంటే. అది హృదయం అంటే. చంద్రబాబు నాయుడు గారు ఆయన మామగారిని పొడిచేశాడు, అది పాషాణం, హృదయం కాదు. ఇలా రెండు అడుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు పిల్లనిచ్చినటువంటి మామను పొడిచి అధికారం లాగేస్తే ఈయన హృదయంతో ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఆయన తండ్రి గారి కోసం. నేను సహజంగా చూశాను, ఎవరైనా కొడుకంటే కొడుకులు అందరూ కూడా 99.999% అమ్మ బాబు సంపాదించినటువంటి ఆస్తికే వారసులు. మా నాన్న ఆస్తికి నేను వారసులను కొట్టుకుంటూ ఉంటాను అందరూ. కానీ నేను చూసినంతలో, నేనంటే నాకున్న 56 సంవత్సరాల వయసులో
25 సంవత్సరాల రాజకీయమైనటువంటి అనుభవంలో ఒకే ఒక్కడిని చూశారమ్మా. అంటే ఈ రాష్ట్ర చరిత్రలో తండ్రి ఆస్తికి వారసుడు కాదు, తండ్రి ఆశయానికి వారసుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట మనం చేస్తాం. ఆయన ఆశయం ఏంటి? ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జబ్బు చేస్తే డబ్బు అక్కర్లేదని ఆ రోజు ఆరోగ్యశ్రీ ఇచ్చాడు. ఏ పేదవాడైనా, రిక్షావాడైనా, కూలివాడైనా, నాయకువాడైనా, గీతవాడైనా, కమ్మరైనా, కొమ్మరైనా ఎప్పుడైనా తనకు జబ్బు చేస్తే ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోగలరా? ధనవంతుడే చేయించుకోగలడు. ఈ ఊర్లో ఏదో మన పెద్ద అబ్బుగారు లాంటి వాళ్ళు, లేకపోతే ఇక్కడ ఉన్న మూర్తి గారు లాంటి వాళ్ళు, వీళ్ళు పెద్ద పెద్ద అపోలో ఆసుపత్రికి వెళ్తాం, మనం మెట్లు ఎక్కలేం, ఆ టైల్స్ చూసి కంగారు పడిపోతూ ఉంటాం. అటువంటి మనకు కూడా వీరికి ఎవరు వైద్యం చేస్తున్నారో వారి చేత అదే ఆసుపత్రులు, అదే బెడ్ మీద, అదే రూమ్లో, అదే ఏసీలో ఆపరేషన్ చేయించి అదే డాక్టర్ చేత. మరలా ఇప్పుడే రవీంద్ర గారు అన్నారు, ఆపరేషన్ అయిపోయిన తర్వాత నీకేమైనా కష్టం వచ్చేస్తే మరి పని చేసుకోలేవు కదా, నీ ఇంట్లో సరిగ్గా చూడరని మళ్ళీ 5,000 ఇచ్చి పంపించాడండి. ఎంత కరుణా హృదయుడో జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకొని సందర్భంగా మనం చేస్తాం. రవీంద్ర గారు మాటల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచించారు, జ్యోతిరావు పూలే గారు ఆలోచించారు. ఈ సమాజం అభివృద్ధి చెందాలంటే సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు కూడా సమ ప్రాతినిధ్యం ఇవ్వాలని ఆలోచించాడు. నేను ఆయన్ని మొన్న నుంచి అదే అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఉద్యమాలు చేస్తే సాధించలేము. నేను చాలా బీసీ ఉద్యమాల్లో పాల్గొన్నాను. అసలు ఆ రోజు బిపి సింగ్ గారు కదా మండల వ్యవస్థ వచ్చినప్పుడు ఉద్యమాలు జరిగాయి. కాపులు, చెట్టు బజ్జీలు వాళ్ళు కొట్టుకునేవారు. ఇవాళ ఎవరికీ లోటు లేకుండా నీది నీకు నాది నాకు అని ఒక డ్రాప్ రక్తం పడకుండా నిజమైనటువంటి సామాజిక ఉద్యమకారుడు చేయలేనటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ మహిళలకి 50% రిజర్వేషన్లు ఇచ్చి ప్రతి పదవిలో మార్కెటింగ్ కమిటీలా, దేవాలయాల, ఇంకోటా మొన్న నాకేసినటువంటి బీసీ కార్పొరేషన్ 56 కార్పొరేషన్లు వేశారు. ఆ కార్పొరేషన్లో కొన్ని పేర్లు నాకు తెలియదు. నెత్తుకోతులు, పావులు, మందులు, గుడబొక్కలు, గంగిరెద్దులు, వీళ్ళకి కూడా కార్పొరేషన్ వచ్చాయి. అంటే వాళ్ళని సమాజం గుర్తించలేదు. కానీ సామాజికమైనటువంటి గుర్తింపు ఇచ్చినటువంటి నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను. అందున అదృష్టం ఏంటంటే ఈ సమయంలో నేను మంత్రిని అవడం, ఆ మంత్రిత్వ శాఖ నేను మంత్రిని అవడం, నా చేత ఆ కార్పొరేషన్ అనౌన్స్ చేయించాడంటే ఇది చరిత్రలో మీరు నాకు ఆ రోజు 11వ తారీఖున అడిగాను, అమ్మా ఈ నియోజకవర్గంలో నాయకులకు లోటు లేదు, నాయకులు చాలా మంది ఉన్నారు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, మీరు అవకాశం ఇస్తే మీకు సేవ చేసుకుంటానని. మీరు ఆ రోజు జగనన్నకు ఓటేశారు. వేణని వాడు ఎవరు తెలియదు కదా. జగనన్నకు ఓటేస్తే నేను శాసనసభకి వెళ్ళాను. మీరు ఇవాళ జగనన్నకు ఓటేసిన మీ ఓటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరికీ మీతో పాటు సేవ చేసేటువంటి ఒక గొప్ప అదృష్టం బీసీ వర్గాలకి, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా. అందుకు మీ అందరికీ నేను శిరస్సు వచ్చి ముందుగా నమస్కారం చేస్తాను. మీరే శ్రీమతి కదా, మీరు ఆ సేవకుడు అనేటువంటి పదానికి వేసినటువంటి ఓటు. ఆ రోజు ఇంకో మాట అనుకున్నాం మనం, గుర్తుందో లేదా మీకు? జగన్ అంటే నిజమంటే జగనని, నిజానికి ఓటు వేయండి, జగన్ గారిని గెలిపించండి. అంటే రాజకీయ వ్యవస్థలో, ప్రజాస్వామ్యంలో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలపలేనటువంటి ప్రభువులు. అంటే ఈ నాయకుడు మాట ఇస్తే మర్చిపోతాడు, ఇచ్చినటువంటి మాట సరే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ కర్మ అనుభవించాలి, 5 సంవత్సరాల తర్వాత ఓడిందాం, ఎప్పుడు దొరుకుతాడో పొడుద్దాం అనేటువంటి బాధలేదు. 5 కాదు 30 ఏళ్ళు కూడా ఆరాధిద్దాం అనేటువంటి నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన మాట కోసం తన మేనిఫెస్టోలో ఎక్కువ చెప్పలా, జరగంది చెప్పలా, నవరత్నాలు అన్నాడు. మనందరం సహజంగా ఆలోచించండి. మనం పేదలం అయితే మనకు శత్రువు మన ఇంటి ఎదుర్కొన్నవాడు కాదు, మన పక్క కులస్తుడు కాదు, పక్క మతస్థుడు కాదు. నీకు నిజమైన శత్రువు ఎవరు? పేదరికం. నువ్వు రోజు ఎవరితో పోరాటం చేస్తున్నావు? పేదరికం మీద పోరాటం చేస్తున్నావు. పేదరికం మీద పోరాటం చేసేటప్పుడు నీ చేతిలో శక్తి లేదు, నీ చేతిలో ఆయుధం లేదు. ఎలా గెలుస్తావు? ఇప్పుడు పేదరికమే గెలుస్తుంది, నువ్వు గెలవలేవు. అందుకే గత పాలకులకి నేటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏంటంటే, ఆ రోజు నిన్నే మనం నరక చతుర్థి చూసాం.
ఆ అమ్మ సత్యభామ దెబ్బలాడేటప్పుడు బాణమైంది కదా, అలాగా నవరత్నాలు అనేటువంటి 9 ఆయుధాలు ఇచ్చాడమ్మా పేదరికం మీద పోరు కోసం, అందులో ఆడవారి చేతికి అనేటువంటి మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతే కదా, మీరందరూ అమ్మఒడి, చేయూత, ఆసరా, ఇక్కడ కాదు కదా ఆరోగ్యశ్రీ అంటే నీకు జబ్బు చేసి డబ్బక్కల్లా. ఇప్పుడు ఇళ్ల స్థలాల కోసం మనం సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశాం. ఇళ్ల స్థలాలకు భూమి ఎక్వైర్ చేశారు. మరలా చూడండి, తపస్సు చేసేటప్పుడు భగ్నం చేయడానికి మనం పురాణ కాలాల్లో వినివాళ్ళం. మేనకను పంపాడు, రమ్మను పంపాడు, లేకపోతే ఆ యజ్ఞంలో రక్తం వేశాడు, మాంసం వేశాడు. అలాగా రాక్షస గుణం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ పేదవాడికి ఇళ్ల స్థలం రాకూడదని, అయ్యో ఈ స్వాతంత్ర భారతదేశంలో నాకు కనీసం బతకడానికి 50 గజాల స్థలం లేదే, ఇంతేనా నా జీవితం అనుకున్న వాడికి వరంగా జగనన్న ఇస్తా ఉంటే దాన్ని అడ్డుకున్నటువంటి తీరు చూస్తే అతన్ని మనం క్షమించవచ్చా? ఒక్కసారి ఆలోచించమని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. గంటలు చెప్పొచ్చు. ఇవాళ ఈ గ్రామానికి సుమారుగా 5 కోట్లు వచ్చింది. ఇప్పుడే చూశాను నేను లిస్టు. ఇంకా ఇళ్ల స్థలాలు కాక పెన్షన్ 2250 రూపాయలు. అంటే అమ్మ పెన్షన్ నీకు 1వ తారీఖుని జీతం వచ్చి కంటే ముందు జీతగాడు అయితే 10 గంటలకు వెళ్ళాలి బ్యాంక్కి, నీకు మాత్రం 6 గంటలకు వచ్చి ఇచ్చేస్తున్నాడు. అంటే అదే ఆ సేవా గుణం అనేటువంటి మాట ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా, నేనేదో 1 గంట కాదు 2 గంటలు చెప్పినా కూడా అది ఆ చూసే కోణాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఒకే ఒక మాట, రేపు మరి మా ముఖ్యమంత్రి గారు గుర్తు చేశారు, రేపు జన్మని వచ్చే మాసం ఇంటికి రేషన్ వచ్చేస్తుంది, దానికోసం 9,000 వాహనాలు కొన్నాడంటే నువ్వు అడిగేయడానికి ఇల్లేదని. మొన్న కోవిడ్ వచ్చింది, కోవిడ్ వచ్చి అందరం సంక్షోభం, అయ్యి బాబు ఏమైపోతున్నటువంటి ఒక ప్యానిక్ కండిషన్లోకి వెళ్ళిపోయాం. కానీ సంక్షోభం అనే మాటని నీకు అడ్డురానివ్వను, నువ్వు సంక్షేమాన్ని అందించి నిన్ను సంక్షోభం నుంచి రక్షిస్తానని కోవిడ్లో 10-15 రోజులకి రేషన్ ఇచ్చాడు, రూపాయి డబ్బులు ఇచ్చాడు. కోవిడ్ ఆసుపత్రికి వెళ్తే చికెన్ మటన్ వేసి భోజనం పెట్టాడు, ఇంటికి వస్తే 2,000 ఇచ్చాడు. కోవిడ్ కోసం టెస్టులు అడిగిన వెంటనే టెస్టులు ఇచ్చాడు. అయినా కొంతమంది మరణించి ఉండొచ్చేమో కానీ ఇంక ఎంత గొప్ప హృదయం. ఆరోగ్యశ్రీలో కోవిడ్ని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా మనం చేస్తాం. అంటే మనకు కష్టం వస్తే కానీ తెలియదు ఆయన ఎంత కష్టపడుతున్నాడమ్మా. ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదు, అయినప్పటికీ కూడా ఇచ్చిన మాట కోసం ఎంత కష్టమైనా భరించి ఆ రోజు ఆయనలో ఉన్న పట్టుదల నేను చూశాను. ఆయన ఓదార్పు యాత్ర తండ్రి గారు చనిపోయినప్పుడు 650 మంది చనిపోయారు, వాళ్ళందరినీ పరామర్శించడానికి వస్తే సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒక పిలిపించింది, జిల్లా అందరికీ పిలిచి ఒక చోట మీరు పరామర్శ చేయండి అని. ఇది సాంప్రదాయం కాదన్నాడు. ఆయనకు అన్ని కష్టాలు వస్తాయని తెలుసు, ఇంటింటికి తిరిగాడు. చనిపోయిన వాడి ఇంటికి, నా తండ్రి మరణ వార్త విని చనిపోయిన వాడిని పరామర్శించలేని నా జీవితం ఎందుకు, అందుకే అన్నాను నేను. తండ్రి ఆస్తికి కాదు ఆయన వారసుడు, ఆయన ఆశయానికి వారసుడు. అందుకే ఇంటింటికి తిరిగాడు, ప్రజా హృదయాలు గెలిచాడు, ప్రజల కోసమే నిరంతరం ఆలోచిస్తాడు. ఒక్కసారి ఆయన ఎంత దయా హృదయుడంటే మనం అది చెప్పలేని మాటలతోనేటువంటి మాట ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను. ఇలా మీలో చాలా మందికి చేయూత ఇటు తిరగండి. శ్రీ ఆకుల వీర్రాజు గారు రాజమండ్రి గ్రామీణ కోఆర్డినేటర్ గారు, గౌరవనీయులు శ్రీ చిరుమూరి వేణుగోపాల కృష్ణ గారిని సత్కరిస్తున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ పండు గోవిందరాజు గారు,
ఎమ్మెల్సీ శ్రీ పండుగ రవీంద్ర బాబు గారిని ఇంకొక 5 నిమిషాలు ఉన్నాయి. కాజా శ్రీరామ్ అని ఆయన తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మన గౌరవ మంత్రి వర్యులు వారు శ్రీ చెరుగోలు శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు ఆ అబ్బాయి యొక్క పరిస్థితిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారికి దృష్టికి తీసుకుని వెళ్తే 10 లక్షల ఎస్టిమేషన్ తోటి డాక్టర్ గారు ఎస్టిమేషన్స్ ఇస్తే మంత్రివర్యుల వారు 8 లక్షల ఎల్ఓసి తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అధికారులకు, వాలంటీర్స్ కి, సచివాలయ సిబ్బందికి, డ్వాక్రా సంఘాలకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన డిసిఎంఎస్ డైరెక్టర్ గణపతి గారు ఒక ఆహ్వానం ఇస్తున్నారు. మీ అందరికీ ఆహ్వానం భాగంగా మంత్రులు అలాగే కార్యకర్తల అభిమానులు, కంపెనీలు, వాయిద్యులు అందరికీ నా నమస్కారాలు. ప్రధానంతో మీరు అందరూ అక్కడ భోజన కరెంట్ వెళ్ళి అందరూ ఆలోచించి కలవగా కోరుతున్నాం. विदाउट लोगो को तीबेमा ఓకేనా? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం రాజకీయాల్లో నిజాయితీ తొలగిపోయి అసత్యం పాలన చేస్తున్నటువంటి దానిపైన యుద్ధం చేయడం కోసం లేదా పోరాటం చేయడం కోసం ఒక యజ్ఞాన్ని ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా 3 సంవత్సరాల క్రితం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఆ తపస్సులో ప్రజల యొక్క కోరిక ఏదైతే ఉందో అది తీర్చడం కోసం ఆయన వరం పొంది ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని, అంటే చెప్పిన మాట అమలు చేసేటువంటి నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని ఇప్పటికే ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించి 16 మాసాల కాలంలోనే ప్రజల అవసరతలు వారికి తెలియకపోయినా ఆయన తెలుసుకొని ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా శాచ్యురేషన్ కాన్సెప్ట్తో, అంటే గత పాలకులు ఏం చేసేవారు, ఏదైనా ఒక పథకాన్ని ప్రవేశపెడితే దాన్ని ఎలా తగ్గించాలి, ఎన్ని కారణాలు చూసి వాళ్ళని కోతలు వేయాలనేటువంటి ఆలోచన చేసేవారు. కానీ వాళ్ళ అర్హత ఉంటే వాడిని వెతుకు పట్టుకురండి, ప్రభుత్వ ఫలాలు ఇస్తాననేటువంటి లక్ష్యంతో పాలన సాగుతూ ఉంది. అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నాడు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తనకి నిరసనగా బయటకు వచ్చి ప్రారంభం చేసినటువంటి ప్రజా సంకల్ప యాత్ర, ఆ యాత్ర ద్వారా అది వచ్చినటువంటి అధికారం ఆయన ముఖ్యమంత్రి అయి ప్రజలకు వరాలు కురిపించేటువంటి ఒక సంక్షేమ రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నిన్ననే మనం సంక్షేమ దీపావళి జరుపుకున్నాం. కరోనా సమయంలో సంక్షోభం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఎక్కడ కూడా కష్టం కలగకూడదనే ఉద్దేశంతో వారికి నేరుగా వారి ఖాతాల్లో సంక్షేమాన్ని అందించారు. దళారీ వ్యవస్థ లేదు, అవినీతికి ఆస్కారం లేదు. అర్హత పేదరికం అయితే ఆ పేదవాడింటికి ప్రభుత్వ ఫలాలు వెళ్ళేటటువంటి ఒక వ్యవస్థనే సృష్టించి వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ, అలాగే రైతుల కోసం రైతు భరోసా కేంద్రాల, వెల్నెస్ సెంటర్స్, నాడు నేడులో పాఠశాలల అభివృద్ధి, పేద పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియమా, దానితో పాటుగా గోరుముద్ద, అమ్మఒడి, చేయూత, ఆసరా, కాపు నేస్తం, నేతన్న నేస్తం, ఇన్ని కార్యక్రమాలని ప్రవేశపెట్టి పేదరికం నీకు శాపం కాకూడదు, ఎప్పుడు పేదరికమే గెలుస్తుంది, నీ ఓడిపోతున్నావు పేదవాడిగా, పేదవాడికి ప్రధాన శత్రువు పేదరికం అయినప్పుడు ఆ పేదరికం మీద గెలుపు కోసం నీ చేతులను బలపరుస్తాను, నీ చేతికి ఆయుధాలు ఇస్తానని నవరత్నాల ద్వారా అతనికి ఆర్థికమైనటువంటి పరిపుష్టిని ఏర్పాటు చేయడం ద్వారా అతను ఆసరా తీసుకుని మళ్ళీ పేదరికం మీద యుద్ధం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి, దానిలో భాగమే మొన్న గడిచిన 6వ తారీఖున ప్రారంభమైనటువంటి ఈ ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు అయిన సందర్భంలో గ్రామ గ్రామాన ప్రజల పండుగ రూపంలో, పండుగ మాదిరిగా సంక్షేమాన్ని అందుకున్నటువంటి ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ పాదయాత్రలు చేపట్టడం జరిగింది. 9వ రోజు
పాపవరంలో ప్రారంభమై వెల్లలో ముగిపోయినటువంటి సందర్భంలో ఈ సభను నిర్వహించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి బడుగులు బలహీన యొక్క ఆర్థికంగా వెనుకబడినటువంటి ఉన్నత వర్గాల యొక్క బాగోగులు చూసేటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నారనడానికి ఒక ఉదాహరణగా సందర్భంగా మనం చేస్తాం.